మీరు పుట్టింది గోవా కదా? Physically born in Bahrain, yes. But my roots come from Goa and Mangalore. ఓకే, బహ్రెయిన్ అంటే ఐ డోంట్ నో, సారీ. అంటే లైక్ It's a Gulf country. Saudi తర్వాత Saudi దగ్గర వస్తుంది. రీసెంట్లీ విన్నాను. Kingdom of Bahrain. ఓకే ఓకే. సో బోర్న్ అండ్ బ్రాటప్ వచ్చేసి, బోర్న్ వేరు, బ్రాటప్ అనేది కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాను. దెన్ ఫర్ స్కూలింగ్ నేను మ్యాంగ్లూర్ వచ్చాను. గోవా ఇప్పుడు ఉన్నారు, ఏ టైంలో ఉన్నారు గోవాలో? గోవా చాలా తర్వాత, అంటే మధ్య మధ్యలో వెళ్ళి వచ్చే వాళ్ళము. అంటే మా మమ్మీది రూట్స్ వచ్చి మ్యాంగ్లూర్. Okay. మై నాన్న, నా నొరోనా అనే సర్నేమ్ కమ్స్ ఫ్రమ్ ద ఇండో పోర్చుగీస్ డిసెంట్ అన్నమాట. సో నొరోనా ఇస్ అ పోర్చుగీస్ సర్నేమ్. మీరు గూగుల్ చేసినా గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది. జస్ట్ నొరోనా, ఎస్తర్ అని గూగుల్ కూడా చేయలేదు. జస్ట్ నొరోనా అనే పేరు మీరు గూగుల్ చేస్తే ఇట్ ఈస్ అన్ అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ, ఒక రూలింగ్ ఫ్యామిలీ అది. సో అక్కడ పోర్చుగల్ నుంచి దేర్ హ్యావ్ బిన్ మెనీ. మీరు ఇప్పుడు ఓల్డ్ గోవా వెళ్తే అక్కడ మ్యూజియం ఉంటుంది. అక్కడ లోపల వెళ్తే యూ విల్ సీ మై యాన్సిస్టర్స్ with the badge. They have been viceroys and they have been rulers of the Portugal kingdom. So when Goa fort ఉంటుంది అదేనా? గోవాలో ఒక ఫోర్ట్ ఉంది మన పేరు మీద, ఒక నొరోనా అనే ఫోర్ట్ ఉంది ఇన్ ద సౌత్ ఆఫ్ గోవా. అచ్చా, అంటే లైక్ యా, అక్కడే పక్కన హార్బర్ కూడా ఉంటుంది. హార్బర్, అవన్నీ షిప్ పార్క్ చేసే డాక్, అవన్నీ. సో అవన్నీ మన యాన్సిస్టర్స్ అన్నమాట. సో వెన్ దే మూవ్ టు ఇండియా, దే బేస్డ్ వాజ్ ఇన్ గోవా. మై డాడ్స్ very 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 previous what do you say, ancestors. So but I still have relatives, friends and fans now, because నేను కొంకణి స్టేట్ లో చాలా పాపులర్ ఉండటం వల్ల ముందు షోస్ అవన్నీ చేసేటప్పుడు మా నాన్నగారు ఏమైనా బారెయిన్ లోనే సెటిల్ అయిపోయారు. మా మమ్మీ కూడా పెళ్లి చేసుకున్నాక బారెయిన్ వెళ్ళారు. దే యూజ్డ్ టు వర్క్ ఇన్ బారెయిన్. సో ఐ వాజ్ బోర్న్ దేర్. బట్ ద 90s లో గల్ఫ్ లో కొంచెం వార్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. సో దెర్ వాజ్ స్కూలింగ్ కి వెళ్ళడం అవన్నీ కొంచెం రిస్కీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఇట్ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్. అండ్ నేను అప్పట్లోనే ఒక 2-3 years ఏజ్ అయ్యేసరికి చాలా మాట్లాడడం, పాటలు పాడటం. నేను ఒక్క చోట ఉండను. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే నాకు ఇప్పుడు కూడా చిన్న పిల్లలకి చెప్తారు కదా డాన్స్ చేయంటే, వాళ్ళు ఇలా చెయ్యను ఇలా చెప్తే మా ఆంటీ అందరు వీళ్ళతో బ్రతిమలాడాలి. ఎస్తర్ అయితే ఈ సేపులో ఒక 150 songs పాడేది. ఐ యూస్ టు సింగ్. నాకు చెయ్యి అని చెప్పే అవసరం కూడా లేదు. ఎవ్వరేం చేయట్లేదు, బోర్గా కూర్చున్నారంటే నేనే మధ్యలో వెళ్ళి నాదే ఒక ఓన్గా డాన్స్ స్టార్ట్ చేస్తాను, లేదా ఏదో ఒక సాంగ్ స్టార్ట్ చేస్తాను. సో మై మదర్ నోటిస్డ్ దట్ షీ హ్యాస్ దిస్ ఇంట్రెస్ట్ ఫర్ డాన్స్ అండ్ మ్యూజిక్. అండ్ అక్కడ అప్పుడు అంత ఎక్స్పోజర్ లేదు. సో షీ వాజ్ ఇన్ అ వెరీ గుడ్ పేయింగ్ జాబ్ యాక్చువల్లీ. ఇప్పుడు కూడా అంటారు బారెయిన్లో మా మమ్మీ కంటిన్యూ చేస్తుంటే పెద్ద ఆఫీసర్ అయిపోయేది ఇప్పుడు ఫర్ బై నౌ. Okay. Because all people who worked with her reached all great positions. She used to work for civil aviation. And she has worked for many big banks and all that. But anni vadalesi both my parents combined ga decide chesaru that my nana will continue staying there and my mother will bring me back for my interest. Naaku oka manchi training, manchi exposure, oka manchi childhood dorakalane oka thought tho మా మమ్మీ నాకు ఇండియా తీసుకొచ్చారు. మమ్మీకి మ్యాంగ్లూర్ బాగా తెలుసు. మమ్మీ ఈజ్ వెరీ మచ్ సెట్ ఇన్ మ్యాంగ్లూర్. సో మ్యాంగ్లూర్లో స్కూలింగ్ చేశాను. 3rd standard నుంచి 10th standard దాకా మ్యాంగ్లూర్లో చదివాను. అదే టైంలో క్లాసికల్ డాన్స్, క్లాసికల్ సింగింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ ఫెయిత్, మై పేరెంట్స్ వుడెంట్ హ్యావ్. అప్పుడు కూడా ఒక క్రిస్టియన్ అమ్మాయి చాలా న్యూస్ పేపర్స్ అండ్ వాళ్ళు నా అరంగేట్రం అయ్యేటప్పుడు అది బ్రేకింగ్ న్యూస్ లాగా, అంటే ఒక క్యాథలిక్ అమ్మాయి అరంగేట్రం చేస్తుంది, భరతనాట్యం నేర్చుకుంటుంది. చాలా తక్కువ అది అప్పుడు కూడా. బట్ మై పేరెంట్స్ నెవర్ రిస్ట్రిక్టెడ్ మీ ఆర్ నెవర్. అంటే ఒక విద్య నేర్చుకోవడానికి, ఒక నాలెడ్జ్ నేర్చుకోవడానికి రిలీజన్ ఎప్పుడు అది రాకూడదు. సో అలా అప్పుడు కూడా మా మమ్మీ ఎవరెంత చెప్పినా నేను 8th class లో ఉన్నప్పుడే అరంగేట్రం చేయించారు. సో అలా మ్యాంగ్లూర్లోనే నా గ్రోత్ జరిగింది. అదే టైంలో నేను కొంకణి స్టేజ్ మీద పాడటం, బేబీ ఎస్తర్గా ఒక పేరు, ఆ బ్రాండ్. అండ్ అప్పుడు చిన్న అంటే బేబీ స్థాయిలో ఉన్నప్పుడు ఒక 8-year-old 9-year-olds పిల్లలు స్టేజ్లో అంత పెద్ద పాపులారిటీ రానే. అందరూ అంటారు ఇప్పుడు కూడా మార్క్స్ బాగా రావాలి, డాన్స్ సింగింగ్ చేస్తే మార్క్స్ రావు, పెద్దగా ఈ డాక్టర్ అయిపోవాలి, అలాంటి స్ట్రెస్లు ఎక్కువ ఉంటాయి కదా. బట్ మై మదర్ యూస్ టు బి లైక్ డూ వాట్ యూ వాంట్ టు, మై చైల్డ్ షుడ్ బి అ హ్యాపీ చైల్డ్. సో షీ నెవర్ రిస్ట్రిక్టెడ్. సో నేను స్టేజ్లో కూడా అప్పుడు బేబీ వేస్తారంటే అలా ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు, ఒక్క పాటకి వన్స్ మోర్ చేస్తూ. అప్పుడు నేను గోవా, మ్యాంగ్లూర్ 2 places లో ఐ హావ్ ట్రావెల్డ్. నాట్ జస్ట్ దేర్, ఐ హావ్ డన్ షోస్ ఇన్ బాంబే.